హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. ఇవాళ మీకు మంచిగా బగారా అన్నం చికెన్ కుర్మా చూపిస్తున్నాను. నా ఫుల్ వీడియో చూసేయండి, ఓకేనండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఓకేనండి. ఇదండి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇది 2 kgs చికెన్ అనమాట. దాంట్లో నేను 100 grams పెరుగు వేసినాను అనమాట. ఇది ఇంకా పెరుగు వేసేసుకొని దీనికి మసాలాలన్నీ కారం తగినంత, పసుపు తగినంత, కొద్దిగా పసుపు, కలర్ ఆప్షనల్ అండి, ఉప్పు తగినంత. ఇది గరం మసాలాలు, అన్ని గరం మసాలా, ఇంకా జీలకర్ర, ఇంకా ధనియాల పౌడర్ అండి, మంచిగా వేయించుకొని పౌడర్ చేసుకొని వేసుకున్నాను అనమాట దీంట్లో. ఇదండి మంచిగా కలిపేసుకోవాలి. ఇది చూసిరండి, మా ఆడబిడ్డ కొడుకు కలుపుతున్నాడు అనమాట. ఏరన్ సుజయ్ పేరు. ఇదండి ఈ విధంగా మంచిగా మ్యారినేట్ చేస్తున్నాడు, చక్కగా కలుపుతున్నట్టు చూసారండి. పక్కకి ఇదొకటి కష్కస్ అండి, 3 టేబుల్ స్పూన్ల అంతా కష్కస్ 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి కష్కస్. 5 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని సిమ్ పైన ప్యాన్లో మంచిగా దూరగా ఎంచుకోవాలన్నమాట. ఎందుకంటే తొందరగా మాడిపోతుందండి, కష్కస్ ఇంకా కొబ్బరి పొడి మాడిపోతుంది కాబట్టి సిమ్ పైన పెట్టుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇది తర్వాత చికెన్లో మనం కొంచెం హరం మసాలా వేసుకుందామండి. హరం మసాలా, పచ్చిమిరపకాయలు, ఇంకా కొద్దిగా సాజీర వేసుకోవాలన్నమాట. ఇదండి ఇది కలిపేసుకోవాలన్నమాట. మొత్తం మంచిగా నీట్గా కలిపేసుకున్నాక ఇదండి ఉల్లిగడ్డలు కూడా ఒక 2 ఉల్లిగడ్డలు అండి, మీడియం సైజు 2 ఉల్లిగడ్డలు, 1 టీ స్పూన్ అంత కొద్దిగా ఆయిల్ వేసి ఇది ఫ్రై చేసుకుంటున్నాను. మంచిగా ఫ్రై కావాలి ఇది. ఇదండి ఇదండి దీంట్లో నిమ్మకాయ జ్యూస్, 2 నిమ్మకాయ జ్యూస్ వేసేసుకోవాలా. ఇదండి సుజయ్ అండి, ఏరన్ సుజయ్, మా అల్లుడు అంటే మా ఆడబిడ్డ కొడుకు అనమాట. హెల్ప్ చేస్తున్నాడు, నా అత్త అన్నిటికీ హెల్ప్ చేస్తాను, అన్నీ హెల్ప్ చేస్తున్నాడు నా కోసం. చికెన్ మ్యారినేట్ చేసిండండి. ఇదండి ఉల్లిగడ్డలకు ఫ్రై అయిపోయినాయి. ఇదండి ఇది కర్రీకి తగినంత ఆయిల్ తీసుకున్నాను. కుర్మాకి, చికెన్ కుర్మాకి కొద్దిగా సాజీర వేసుకున్నాను. ఇంకా ఆకు మంచిగా భోజవరాకు వేసేసుకొని దాంట్లో 2-3 లవంగాలు వేసినానండి. ఎందుకంటే దాంట్లో గరం మసాలా మంచి ఘాటు వేసినాను అనమాట, అందుకే దీంట్లో లవంగాలు వేసినానంటే. ఇంకా మీరు కొంచెం చిన్న సైజు ఉల్లిగడ్డ వేసినాను అనమాట ఫ్రైకి. మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ కూడా కొట్టండి, ఓకేనండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇదండి ఉల్లిగడ్డలు ఫ్రై అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయినాక దీంట్లో చికెన్ వేసుకొని మంచిగా ఫ్రై చేయాలండి. చికెన్ కూడా వేసుకొని ఇదండి చికెన్ వేసేసుకొని హై ఫ్లేమ్లోనే దీన్ని మంచిగా ఒక 7-8 మినిట్స్ దాకా మంచిగా హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఎందుకంటే పెరుగు నుంచి వాటర్ వస్తుంది, ఇంకా చికెన్లోకి వెళ్ళి కూడా వాటర్ వస్తుంది కదండి, అందుకే హై ఫ్లేమ్తోనే ఉడకనివ్వాలి. పక్కకి బగారా అన్నం కూడా అయిపోయిందండి. ఇది 2 kgs బగారా రైస్ అవుతుంది పక్కకి. ఇదండి ఎసరు కూడా పోసేసినాను. ఇది ఇదండి ఇది కష్కస్, కొబ్బరి పొడి, ఇంకా ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇదండి ఈ విధంగా పేస్ట్ చేసేసుకొని చికెన్ హై ఫ్లేమ్లోనే ఉడుకుతుంది కదండి, దాంట్లో ఇది వేసేసుకోవాలన్నమాట. అది ఒక 10 మినిట్స్ అయిందండి చికెన్ ఉడకబెట్టి. ఇది వేసేసుకోవాలి. సగం చికెన్ ఉడికిపోయింది. ఇది దాంట్లో మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని అది కూడా వేసేసుకొని ఇది సిమ్ పైన మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలండి, 15 మినిట్స్. ఇది ఎసరు మసలనికి వచ్చిందండి. దీంట్లో ఇది పక్కకేమో మొత్తం కారం తినదండి, జీరా రైస్ చేసినాను పక్కకి, కుక్కర్లో వేసేసినాను జీరా రైస్. తన మందులు వేసుకుంటుందని బాగుండేది, ఆమె హెల్త్ బాగుండేది, అందుకే కారం లేకుండా తనకు వేరేగా వండుతాను అనమాట. చూసారా బగారా రైస్ అయిపోయింది. ఇదండి కర్రీ కూడా రెడీ అయిపోయింది, కుర్మా రెడీ అయిపోయిందండి. చూసారా థిక్ గ్రేవీ, చాలా టేస్టీగా అయిందండి. నేను ఇది ఇంతకుముందు కూడా నేను ఈ ఫుల్ వీడియో వేసినాను అనమాట. ఇది తొందరగా తీసినాను, సరిగా రాలేదు, వచ్చిందో రాలేదో మీరే చెప్పండి, ఓకేనండి. నా ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంది కుర్మాది. ఇది పెరుగు రైతా అండి, జీరా పౌడర్, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, ఇంకా ఉప్పు వేసుకొని కొన్ని పాలు పోసుకొని కలిపేసుకోవాలండి రైతా. పాలు పోసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. పెరుగులో పాలు కొన్ని పోస్తే చాలా టేస్టీగా ఉంటుంది, తీయగా పెరుగు బాగుంటుంది.
అంతే అండి. ఇదండి చికెన్ కుర్మా రెడీ అయిపోయింది, బగారన్నం రెడీ అయిపోయింది. లంచ్కి అందరూ ఇదండి కూర్చున్నారు, మా అత్తయ్యలు అందరు కూర్చున్నారు లంచ్కి. ఓకే అండి, మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్